రీడ్ ద డిస్క్లైమర్ కేర్ఫుల్లీ బిఫోర్ వాచింగ్ ద వీడియో. హాయ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం ఎఫ్ఐ పేబిల్స్ కంపెనీ వాళ్ళు అందిస్తున్న సర్వీసెస్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. టోటల్గా 700+ స్టోర్స్ ఉన్నాయి. అంతేకాకుండా 3393 ఏజెంట్స్ యాక్టివ్ యూజర్స్ కూడా ఉన్నారు. కంపెనీ వాళ్ళు లోన్ ఫెసిలిటీస్ కూడా అవైలబిలిటీ పెట్టారు ఫ్రెండ్స్. 12K యాక్టివ్ కస్టమర్స్తో పాటు 95% హ్యాపీ కస్టమర్ ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు. అయితే మనం ఈ లోన్ టోటల్గా 4 స్టెప్స్ ద్వారా తీసుకోవచ్చు. నెంబర్ 1 షైన్ అప్ అండ్ అప్లై. నెంబర్ 2 ఇన్కమ్ వెరిఫికేషన్. నెంబర్ 3 ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. నెంబర్ 4 యాక్సెప్ట్ ద లోన్. ఇలా 4 స్టెప్స్ ప్రాసెస్ ద్వారా మనకి లోన్ ఎలిజిబిలిటీ వస్తుంది. ఇప్పుడు మనం ఏ టైప్స్ ఆఫ్ లోన్స్ ఇస్తున్నారో చూసాము అంటే పర్సనల్ బిజినెస్ లోన్, హోమ్ అండ్ ఎడ్యుకేషన్ లోన్స్, మార్టిగేజెస్ అండ్ సాలరీడ్ లోన్స్, వెహికల్స్ లోన్స్. ఈ లోన్స్ అన్ని కూడా మన కంపెనీలో అవైలబిలిటీ ఉన్నాయి. అంతేకాకుండా మీకు లోన్కు సంబంధించి ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా చార్టెడ్ అకౌంటెంట్స్ కూడా మన కంపెనీలో ఉన్నారు. వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుని లోన్స్ తీసుకోవచ్చు. క్రెడిట్ కార్డ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ క్రెడిట్ కార్డ్స్ మనం యూజ్ చేసుకోవడం ద్వారా, రిఫర్ చేయడం ద్వారా కూడా బెనిఫిట్స్ ఇస్తున్నారు. కంపెనీ సర్వీసెస్లో ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మనం వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే ఎంతమంది ఇన్సూరెన్స్ చేయించుకున్నారు, ఎంత అమౌంట్తో చేయించుకున్నారో డీటెయిల్స్ అన్నీ కూడా మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ఎటువంటి ఇన్సూరెన్సెస్ అవైలబిలిటీ ఉన్నాయో చూసాము అంటే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, బైక్ అండ్ కార్ ఇన్సూరెన్స్. ఇలా ప్రతి ఇన్సూరెన్స్ ఆల్ కంపెనీస్తో టైఅప్ అయ్యి మనకి కంపెనీ వాళ్ళు అన్ని టైప్ ఆఫ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, సర్వీసెస్తో పాటు మనం ఎర్న్ చేసుకునే ఆపర్చునిటీ కూడా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ చూసాము అంటే ఏజెంట్ ప్రైజెస్ 1000 రూపీస్తో మనం యాక్టివ్ చేసుకోవడం ద్వారా మన కంపెనీ ఫెసిలిటీస్ అన్నీ కూడా యూస్ చేసుకోవచ్చు. అదే మనం 2100 రూపీస్తో రీటైలర్గా యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా మనం మన డౌన్లో ఉన్న రీటైలర్స్ నుంచి కూడా మనీ ఎర్న్ చేయొచ్చు. 3800 రూపీస్తో డిస్ట్రిబ్యూటర్గా యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా రీటైలర్స్ నుంచి, మన డౌన్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్ నుంచి కూడా మనం మనీ ఎర్న్ చేయొచ్చు. అదే మనం 5300 రూపీస్తో జోనల్ యాక్టివేషన్ చేసుకోవడం ద్వారా రీటైలర్స్ నుంచి, డిస్ట్రిబ్యూటర్స్ నుంచి, జోనల్స్ నుంచి కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి కమిషన్స్ ఎలా యాడ్ అవుతున్నాయో చూసాము అంటే మన ఫస్ట్ లెవెల్లో ఉన్న యూజర్స్ నుంచి మనకి 21% వస్తుంది, సెకండ్ లెవెల్ యూజర్స్ నుంచి 10%, థర్డ్ లెవెల్ నుంచి 8%, ఫోర్త్ లెవెల్ నుంచి 5%, ఫిఫ్త్ లెవెల్ నుంచి 7% కమిషన్స్ మనకి యాడ్ అవుతూ ఉంటాయి. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్, మన డౌన్ లో ఉన్న యూజర్స్ కూడా కంపెనీ సర్వీసెస్ ని యూజ్ చేసుకోవడం ద్వారా కూడా మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యేలా కమిషన్స్ యాడ్ చేశారు. ఇంకా నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. మొబైల్ రీఛార్జెస్, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్, మొబైల్, ల్యాండ్ లైన్స్, బోర్డ్ బ్యాండ్, ఫాస్ట్ ట్యాగ్స్, ఇలా ప్రతి సర్వీస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, ట్రావెల్స్ బుకింగ్స్, ఈ సర్వీసెస్ అన్ని కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఇవన్నీ సర్వీసెస్ తో పాటు మెడికల్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. 300+ హాస్పిటల్స్ తో టైఅప్ అయ్యారు. ఈ హాస్పిటల్స్ లో మనం ట్రీట్మెంట్ చేయించుకోవడం ద్వారా లేదా ఈ హాస్పిటల్స్ ని రిఫర్ చేయడం ద్వారా కూడా మనకి స్పెషల్ బెనిఫిట్స్ ఉంటాయి. హాస్పిటల్ రిపోర్ట్ బిల్ వచ్చిన 17-15 డేస్ లో ఎఫ్ఐ కంపెనీస్ కమిషన్ యాడ్ అవుతుంది. అది బేస్డ్ ఆన్ బిల్ ఫిక్స్డ్ ప్యాకేజ్, అంటే బిల్ మీద బేస్డ్ అయి ఉంటుంది. ఆ బిల్లుని మనకి రిఫరల్ ఐడి ద్వారా ప్రతి ఒక్కరికి మన బ్యాంక్ వ్యాలెట్ కి క్రెడిట్ అయిపోతాయి. అంతేకాకుండా పేషెంట్ కూడా క్యాష్ బ్యాక్ వస్తుంది. నెక్స్ట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము కంపెనీ వాట్సాప్ స్కానర్. ఈ స్కానర్ ద్వారా మనం కంపెనీకి టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్ చేసి మన డౌట్స్ అన్ని క్లియర్ చేసుకోవచ్చు. ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళు సాల్వ్ చేస్తారు. వెబ్సైట్ ఓపెన్ చేసాము అంటే మనకి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న విధంగా వెబ్సైట్ ఉంటుంది. లోపల చూడండి అన్ని బ్యాంక్స్ తో కూడా టైఅప్ అయి ఉన్నారు. బ్యాంక్స్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, స్క్రీన్ మీద కనబడుతున్న అజియో, అమెజాన్స్ లో కూడా మన కంపెనీ ద్వారా షాపింగ్ చేసుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉంటాయి. అన్ని సర్వీసెస్ ఒక్కచోటే ఉంటూ ప్రతి సర్వీస్ ని యూజ్ చేసుకుంటూ సర్వీస్ ని కేవలం ఎవరికైనా చెప్పడం ద్వారా కూడా ఇన్కమ్ జనరేట్ అవుతూ చాలా ఎక్సలెంట్ గా అయితే సర్వీస్ ని డిజైన్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఐడి యాక్టివేషన్ చేసుకోగానే మనకు ఒక ఐడి, యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తుంది. ఆ పాస్వర్డ్ తో ఎంటర్ చేయగానే చూడండి ఎవరెవరు ఎంతెంత ఏ లెవెల్లో ఎర్న్ చేశారో అవన్నీ కూడా మీకు స్క్రీన్ మీద క్లియర్ గా కనబడుతున్నాయి. ఆల్రెడీ నెంబర్ ఆఫ్ యూజర్స్ మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం 3000+ యాక్టివ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు సర్వీస్ ని యూజ్ చేసుకుంటే క్యాష్ బ్యాక్ వస్తుంది, రిఫర్ చేయడం ద్వారా కూడా మనీ ఎర్న్ చేస్తున్నారు. మనకి స్క్రీన్ మీద కనబడుతోంది ప్రతి లెవెల్లోనూ కూడా వాళ్ళకి ఇన్కమ్ జనరేట్ అయింది. అంతేకాకుండా
కాకుండా ఇక్కడ మనకు చూడండి హాస్పిటల్ క్యాష్ బ్యాక్స్ చూపిస్తున్నారు. ఇన్సూరెన్స్ పాలసీ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ డెఫినెట్ గా చేపించుకోవాలి. అలాంటి ఇన్సూరెన్స్ పాలసీని కూడా మన సర్వీసెస్ ద్వారా ఎంత మంది యూస్ చేసుకుంటున్నారు, ఎలా ఇన్సూరెన్స్ ని క్లెయిమ్ చేసుకోవాలి, ఇంక చూడండి మన స్క్రీన్ మీద కనబడుతుంది. 1000+ అబోవ్ మెంబర్స్ ఇన్సూరెన్స్ సర్వీస్ ని యూస్ చేసుకున్నారు. మనందరం రెగ్యులర్ గా వాడే ప్రతి సర్వీసు కూడా కంపెనీలో ఉన్నాయి ఫ్రెండ్స్. డిటిహెచ్ రీఛార్జెస్ కావచ్చు, లేదా ఎలక్ట్రికల్ బిల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇన్సూరెన్సెస్ కావచ్చు, మొబైల్ అండ్ రీఛార్జెస్ కావచ్చు, ట్రావెల్ బుకింగ్స్, లోన్స్, క్రెడిట్ కార్డ్స్, ప్రతి సర్వీస్ ఉంది ఫ్రెండ్స్. ఈ బిజినెస్ డెఫినెట్ గా ఒక MLM బిజినెస్ అయితే కాదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ కూడా ఈ బిజినెస్ చేయొచ్చు. స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, షాప్స్, మర్చెంట్స్, ఎవరైనా సరే ఈ బిజినెస్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఈ బిజినెస్లో ఉన్న సర్వీసెస్ మనం యూస్ చేస్తాము. అయితే మనం బయట యూస్ చేయడం ద్వారా కంటే మన ఈ FI పేబుల్స్ కంపెనీలో మనం ఈ సర్వీసెస్ని యూస్ చేయడం ద్వారా అన్ని సర్వీసెస్ ఒకే చోట ఉండడంతో పాటు మనకి కమిషన్ కూడా అడిషనల్గా యాడ్ అవుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సర్వీసెస్ని యూస్ చేసుకోండి. మీకు ఈ సర్వీసెస్కి సంబంధించిన ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో మేము కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.